ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఉచిత ఇసుక విధానంలో డొల్లతనం స్పష్టంగా కనపడుతోందని సిపిఎం నగర కార్యదర్శి రజనీకాంత్ ఆరోపించారు. ఉచిత ఇసుక విధానాన్ని నిరసిస్తూ తాలూకా ఎదురు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు పొంతన ఉండడం లేదన్నారు. ఉచిత ఇసుక అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు తప్ప ఇసుక రీచ్ లో ఇసుక లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక విషయంలో నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే భారీ ఉద్యమం చేపట్టడానికి వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులతో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. అందుబాటులో తీసుకురావాలి ఉచిత ఇసుక వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు పెట్టి ఇసుక కొనాల్సి వస్తూ ఉంది. ఒకవేళ ఎక్కువ రేటు పెట్టి కొనాలన్నా ఈరోజు ఇసుక దొరకని పరిస్థితి. మొన్నే క్రీడా అని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు మేము సైట్ ఓపెన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే మాకు కనీసం సైట్ కూడా ఓపెన్ కావట్లేదు, ఒక్క లారీ ఇసుక దొరకటం లేదు, మా బిల్డింగ్లు మా పనులన్నీ ఆగిపోయినాయని చెప్పి క్రీడా అనే నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. ఓ పక్క ప్రభుత్వం కలెక్టర్లు ఇసుక అందుబాటులో ఉందని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మరో పక్క అది అబద్ధం తేలుతూ ఉంది. ఈరోజు కూడా ఇసుక అందుబాటులో లేక తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంది, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. మా ప్రభుత్వం వస్తే ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తాము, అందరికీ తక్కువ రేటుకే ఇసుకనిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో దీనికి పూర్తి భిన్నంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక అమ్ముతూ ఉన్నారు. 30,000 40,000 లారీ ఇసుక అమ్ముతూ ఉంది. ఇదంత ఘోరం. ప్రకృతిలో సహజంగా ఊరకనే దొరికే సంపదను కూడా ఇట్లా ఎక్కువ రేట్లో అమ్ముతున్నటువంటి దళారీలని ఈ ప్రభుత్వం వెనకేసుకొస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం ఉచిత ఇసుకను అమలు చేయాలంటే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి దళారీల వ్యవస్థని ఖచ్చితంగా అరికట్టాలి. అందుకని తక్షణమే ప్రభుత్వం చెప్తా ఉన్నాం, ఇప్పటికే ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల భవన నిర్మాణకారులకు పనులు దొరకటం లేదు. చాలామంది పనుల కోసం అని చెప్పి అడ్డాకొచ్చి పనులు దొరక్క వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఛార్జీలకు కూడా రాని పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. వారంలో ఒక్కరోజు 2 రోజులు మినహాయించి పని దొరికే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఉంచిన డంపింగ్ యార్డ్లో ఉంచిన ఇసుకంతా అమ్మివేసిన తర్వాత క్వారీ నుంచి ఇసుక తీసుకొచ్చే పరిస్థితి లేదు. గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినప్పుడు ఇసుక ఫ్రీగా వస్తుంది, ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు కలెక్టర్ గారు. ఇప్పుడు కూడా ఇసుక వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇసుక విడుదల చేయాలి. క్వారీ నుంచి గతంలో 250 రూపాయలు టన్ను ఇస్తామని చెబుతున్నారు. ఈ రోజున 1,200 రూపాయలు 1,200 పడతా ఉంది. అయినా బుక్ చేసిన 15 రోజులు 10 రోజులకు కూడా ఇసుక వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున బ్లాక్లో 20 టన్నుల లారీ 40,000 నుంచి 35,000 నుంచి 40 టన్నుల దాకా అమ్ముతూ ఉన్నారు. అలాగే బెంగళూరు హైదరాబాద్ చోట్లకి ఇసుక పంపిస్తూ ఉన్నారు అక్రమంగా. రాత్రుళ్ళు కొంతమంది పెద్దలు దీన్ని అరికట్టాలి. కింద స్థాయి కన్స్ట్రక్షన్ రంగంలో చిన్న పనులు చేసేవారు, అందరూ మొత్తం బిల్డింగులు కట్టేవారు, చిన్న బిల్డర్లు అందరికి కూడా పనులు ఆపుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇసుక అందుబాటులో లేదు. కంకర టన్ను వచ్చి 250 రూపాయలు పెరిగింది, సిమెంట్ కట్ట 50 రూపాయలు పెరిగింది, ఐరన్ 200 పెరిగిందట. దీని మూలంగా మొత్తం కూడా నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో వర్కర్లు ఇంకా ఇబ్బంది పడి పనులు లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ 3 నెలల కాలంలో వారంలో 1 రోజు 2 రోజులు మినహాయించి పనిచేసిన పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విడుదల చేయాలని, వర్కర్స్ అందరూ పని కల్పించాలని, రాజధానిలో కూడా లోకల్ కార్మికులు పని కల్పించాలని కోరుతా ఉన్నాం.